ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. Assertion A. The speed of a body in uniform circular motion is constant. Reason R. In uniform circular motion, the acceleration of the body is constant. సో ఇక్కడ యాక్సలరేషన్ అండ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఏంటంటే ఫర్ అ బాడీ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో లెట్ దర్ బీ అ బాడీ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఓకే, సో లెట్ ఇట్ హ్యావ్ సమ్ స్పీడ్ v. సో ఫస్ట్లీ ఏంటంటే వాడు అజర్షన్ ఏం మాట్లాడాడు, ద స్పీడ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఇన్ అ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పేసి అన్నాడు. సో యాజ్ ద నేమ్ ఇండికేట్స్ ఇట్ ఈస్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లేదా యూనిఫామ్ మోషన్. సో యూనిఫామ్ మోషన్ మీన్స్ హియర్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ టు రిమెంబర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏంటంటే స్పీడ్ అనేది ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ డైరెక్షన్. సో ఏంటంటే మనకి ఫర్ దిస్ పార్టికల్ టు ట్రావర్స్ ఇన్ ద సర్క్యులర్ పాత్, దీని డైరెక్షన్ ఏదైతే ఉందో స్పీడ్ డైరెక్షన్ అది కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ స్పీడ్ది మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో ఇట్ రిమైన్స్ సేమ్. సో స్పీడ్ అంటే మనం మ్యాగ్నిట్యూడే కన్సిడర్ చేస్తాం ఎందుకంటే అది స్కేలర్ కాబట్టి. సో ఇక్కడ డైరెక్షన్ కన్సిడర్ చేస్తున్నామంటే వెలాసిటీ. సో వెలాసిటీ చేంజెస్ అనమాట. ఎందుకని చేంజ్ అవుతుంది, బికాస్ డైరెక్షన్ ఈజ్ చేంజింగ్ కాబట్టి. ఓకే, సో పాయింట్ టు పాయింట్ మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో నథింగ్ బట్ ఇక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది అంటే దాట్ ఇండికేట్స్ దాట్ దెర్ ఈజ్ ఆల్సో చేంజ్ ఇన్ యాక్సలరేషన్. సో వై ఈస్ దర్ చేంజ్ ఇన్ యాక్సలరేషన్? యాక్సలరేషన్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే బికాస్ నథింగ్ బట్ యాక్సలరేషన్ ఈజ్ వరీడ్ అబౌట్ ద డైరెక్షన్. ఓకే, యాక్సలరేషన్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్. ఇక్కడ చూసినట్లయితే ఎట్ ఎవ్రీ ఇన్స్టెంట్, ఎట్ ఎవ్రీ పాయింట్ మనకి ఏంటంటే పార్టికల్ది డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. యాజ్ అ రిజల్ట్ మనకి దేర్ ఇస్ చేంజ్ ఇన్ యాక్సలరేషన్ అండ్ స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ magnitude. సో ఇక్కడ చూసినట్లయితే స్పీడ్ ఆఫ్ ఎ బాడీ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ కాన్స్టెంట్. సో దెర్ఫోర్ దిస్ ఇస్ ట్రూ. అండ్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ కాన్స్టెంట్ అన్నాడు. దిస్ ఇస్ ఫాల్స్ బికాస్ స్పీడ్ అనేది డైరెక్షన్ చేంజ్ అవుతుండే కొద్దీ యాక్సలరేషన్ చేంజ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ A is true and R is false. సో థర్డ్ ఆప్షన్, therefore this is our answer.